హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ ట్రెండ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీ ఎమ్మీ ఎగ్ ఆమ్లెట్ చూపిస్తున్నాను. దానికి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ని తీసుకొని దాన్ని నైఫ్ వెనక భాగంతో కట్ చేయాలన్నమాట. దాంతో కొడితే కరెక్ట్గా పగులుతుంది. అలా ఒక గిన్నెలోకి తీసుకొని ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ దాన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎంత ఎగ్ని బీట్ చేస్తే అంత పఫీగా వస్తుంది అన్నమాట ఆమ్లెట్. చూసారా, బాగా బీట్ చేయాలి. మీకు ఇంకా బాగా పొంగాలంటే అందులో కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసుకోవచ్చండి, లేకపోతే కొంచెం పాలు కానీ ఏదో ఒకటి ఏది ఉంటుంది వేసుకుంటే ఇంకా బాగా పొంగుతుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేశారు, కానీ నూనె వేయకపోయినా బాగానే వస్తుందండి. తర్వాత ప్యాన్ మీద నూనె వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ కలిపి బాగా బీట్ చేసేసి, చూసారా ఎంత బాగా బీట్ చేస్తే అంత చక్కగా ఆమ్లెట్ వస్తుందన్నమాట. మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే టిఫిన్ కోసం ఇది తయారు చేసుకుని తినేసారంటే మీకు మళ్ళీ లంచ్ టైం దాకా హెవీగా ఉంటుంది, ప్రోటీన్ కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు మీరు ఇలా ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే హెల్దీగా కూడా ఉంటారు, బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి, ఇలా లేకపోతే వదిలేయండి, ఇది ఆప్షనల్ అనమాట. ఇంకా ఇందులో కూరగాయ ముక్కలు సన్నగా క్యాబేజీ కానీ క్యారెట్ కానీ సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు మీరు ఓపుకుంటే. మీరు ఈజీగా అడిగారు కాబట్టి ఇలా చేసుకుంటే చక్కగా ఆమ్లెట్ వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని బాగా అన్ని వైపులా కలిసేటట్టు పెట్టి కాలనివ్వాలి. దీని మేము మూత పెట్టుకుంటే బాగా పొంగుతుంది, అందుకు మూత పెట్టాం. చూసారా, బాగా వస్తుంది. ఒకవైపు బాగా కాలిన తర్వాత మనం రెండో వైపు కూడా దీన్ని తిప్పుకొని అటువైపు కూడా కాలనిచ్చి, కలర్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇది ఎంతో టేస్టీ ఎమ్మీ ఈజీ రెసిపీ అండి, మీరు ట్రై చేయండి. నేను ఇంకా మీకోసం రోజు రెగ్యులర్గా ఒక్కొక్క వీడియో పెడుతుంటాను సింపుల్ రెసిపీస్ తోటి. మీరు వాటిని కూడా ట్రై చేసి నేర్చుకొని వంటలు చేయండి. అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెన్స్ ఏం లేదండి, ఎవరికి టైం ఉంటే వాళ్ళు చక్కగా చేసుకుని తినేయచ్చు. ఇద్దరు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. చూసారు, సాంబార్లో కానీ పప్పులో కానీ ఇలా అన్నం వేసుకొని ఇలా చేసుకుని తినచ్చు, టిఫిన్ లాగా కూడా తినచ్చు.